సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వారితో బస్టాండ్లు రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఇక ప్రైవేటు వాహనాల వరుసలతో హైదరాబాద్ శివారు రోడ్లు రద్దీగా మారాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడుపుతోంది. ఇందుకు గాను ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ బస్టాండ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి సందర్భంగా 366 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. చర్లపల్లి టెర్మినల్ నుంచి ఏపీలోని నర్సాపూర్, కాకినాడ, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు 59 ప్రత్యేక రైళ్లు వేశామని చెప్పారు. పండుగ నేపథ్యంలో విమాన ఛార్జీలు 3 రెట్లు పెరిగాయి. సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఇక ప్రైవేటు వాహనాల వరుసలతో హైదరాబాద్ శివార్ రోడ్లు రద్దీగా మారాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడుపుతోంది. ఇందుకు గాను ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ బస్టాండ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి సందర్భంగా 366 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. చర్లపల్లి టెర్మినల్ నుంచి ఏపీలోని నర్సాపూర్, కాకినాడ, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు 59 ప్రత్యేక రైళ్లు వేశామని చెప్పారు. ఇక పండుగ నేపథ్యంలో విమాన ఛార్జీలు 3 రెట్లు పెరిగాయి. అటు ఏపీలోని చిలకలు టోల్ ప్లాజా రద్దీగా మారింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న వాహనాల రద్దీతో టోల్ ప్లాజా వద్ద సందడి తలెత్తింది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, వైశాలి, సంక్రాంతి పండగ అంటేనే ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద వాతావరణంగా నెలకొంటది. దీంతో పాటుగా ఎప్పుడైతే సంక్రాంతి సెలవు దినాలు నేపథ్యంలో కూడా ఏదైతే హైదరాబాద్ లో ఉద్యోగస్తులుగా స్థిరపడినటువంటి ఏదైతే ఏపీ వాసులందరూ కూడా ఈ రోజు నుంచి ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో అటు తెలంగాణ కానివ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ కానివ్వచ్చు సెలవులు ప్రకటించడంతో తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి కూడా ఏపీకి అయితే మాత్రం ప్రయత్న పయనని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా నిన్న సెలవులు ప్రకటించడంతో ఈ శనివారం ఉదయం మనం చూసినట్లయితే మాత్రం ఏపీలో ప్రవేశించగానే చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అయితే మాత్రం ఉదయం 9 గంటల కానించే రద్దీ అయితే మాత్రం పెద్దగానే మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే సుమారు ఉదయం 9 గంటలకి రద్దీ మొదలవడంతో సుమారు 11 గంటల లోపల కూడా 25,000 వాహనాలు పైగా కూడా టోల్ గేట్ ని క్రాస్ చేసినట్లు కూడా ఇక టోల్ గేట్ యాజమాన్యం కూడా లెక్కలు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క చూసినట్లయితే మాత్రం ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా సుమారు 1,00,000 వాహనాలు కూడా ఈ టోల్ గేట్ దాటినట్టయితే మాత్రం చిలక టోల్ ప్లాజా యాజమాన్యం కూడా ఆశ్చర్యపోతుంది. ఏదైతే హైదరాబాద్ లో స్థిరపడి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంక్రాంతి సెలవులు తినడం కాబట్టి ఇటు ఉభయ గోదావరి జిల్లాలు కానివచ్చు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించే ఆచారం ఏదైతే ఉందో దాని నేపథ్యంలో కూడా ఈ ఎవరైతే హైదరాబాద్ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇళ్లకైతే పయనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే హైదరాబాద్ పతంగి టోల్ గేట్ కానివ్వచ్చు, చిలకల టోల్ గేట్ కానివ్వచ్చు, అదేవిధంగా నందిగామ దగ్గర ఉన్నటువంటి కేంద్ర టోల్ గేట్ వద్ద కూడా పెద్ద ఎత్తున వాహనాలు భారీగా చేరుతుందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఈ టోల్ గేట్ దగ్గర రద్దీ అయితే మాత్రం పెద్ద ఎత్తున చేకూరింది. దీంతో కూడా ఇక్కడైతే మాత్రం ఏదైతే టోల్ గేట్ యాజమాన్యం అయితే మాత్రం ఇక్కడ చిలకల టోల్ గేట్ వద్ద మాత్రం 12 ఏదైతే ప్రయోజన మార్గాలు ఉన్నప్పటికీ కూడా దాంట్లో కూడా అన్ని మార్గాల్లో కూడా ఎక్కువ శాతం కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించే వైపుగానే ఎక్కువ దూరాల నుంచి ప్రయాణికులకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా అయితే మాత్రం ఇక్కడ ఏర్పాట్లు చేశామని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నందిగామ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ కొంచెం కన్స్ట్రక్షన్ లో ఉండడం వల్ల అయితే మాత్రం అక్కడ ప్రయాణికులు కొంచెం అయితే మాత్రం ఇబ్బంది ఏర్పడింది. దీంతో కూడా 2-3 కిలోమీటర్ల మేర కూడా వాహనాలు అయితే ఆగుతున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో కూడా ఇప్పటికే నేషనల్ హైవే అధికారులు కూడా ఎక్కడికక్కడ కూడా వాహనాల రద్దీని ఉంచా కూడా పోలీసుల అధికారులు ఏర్పాటు చేసి వాహనాల రద్దీ ఉండకుండా కూడా అన్ని ప్రదేశాల్లో కూడా పోలీసులు అయితే మాత్రం చర్యలు తీసుకోవాలని చెప్పుకోవచ్చు. దీంతో కూడా మనం చూసినట్లయితే మాత్రం ఇప్పటికే
ఈ రోజు నుంచి చూసినట్లయితే మాత్రం 12వ తేదీ సాయంత్రం వరకు కూడా సుమారు రోజుకి 1,00,000 నుంచి 2 లక్షల వాహనాలు కూడా ఇటు ఏపీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇటు టోల్గేట్ యాజమాన్యాలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా ఇటు చూసినట్లయితే మాత్రం టోల్గేట్ యాజమాన్యంతో కూడా కొంతమేర అయితే మాత్రం సౌకర్యాలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఇటు చూసినట్లయితే మాత్రం ఏదైతే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే నేషనల్ హైవే 65 రోడ్ ఏదైతే ఉందో కూడా మొత్తం కూడా కార్లు అయితే పూర్తిగా మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ పక్క చూసినట్లయితే మాత్రం రైల్వే స్టేషన్ కానీ వచ్చి విజయవాడ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా వాహన ప్రయాణికులు అయితే మాత్రం పూర్తిగా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పెద్ద మొత్తాలకి టికెట్లు కూడా బుక్ అయ్యి మరికొంతమంది ప్రయాణికులకి టికెట్లు అందని పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. సుమారు ఒక ఏపీకి ప్రవేశించడానికి సుమారు రోజుకి 300 బస్సులు పైగా కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా అవి కూడా సరిపోనట్లుగా అయితే మాత్రం ఆర్టీసీ యజమాని చెప్తుంది. అవి కూడా మరిన్ని బస్సులు కూడా పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు కూడా ఏపీఎస్ ఆర్టీసీ శాఖ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరో పక్క చూసినట్లయితే రైల్వే శాఖ చూసినట్లయితే మాత్రం రైల్వే కంపార్ట్మెంట్ లో మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆ కంపార్ట్మెంట్ లో కూడా సరిపోని పరిస్థితి ఉంది. ముందుగా ఏదైతే బుకింగ్లు చేసుకున్నారో అవి కూడా ఆ సరిపోని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రయాణికులు అయితే మాత్రం ఏపీ వైపు రావడంతో కొంతమేర అయితే మాత్రం ఆ ప్రయాణికులు రద్దీ ఉండడంతో బస్సులో కానివచ్చు ట్రైన్లో కానివచ్చు సీట్లు దొరకని పరిస్థితి ఉంది. మరో పక్క చూసినట్లయితే కారులతో సొంత గ్రామాలకు చేరుకొని వాళ్ళ ఇళ్లలో కూడా ఈ సంక్రాంతి పండుగలో సెలబ్రేట్ చేసుకునే ఆనందంలో కూడా సొంత ఊర్లకి ప్రయాణం అవుతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ నందిగామ దగ్గర ఉన్నటువంటి కేజర్ టోల్ గేట్లు అయితే మాత్రం కొంతమేర అయితే మాత్రం 2 గంటల మేర కూడా వాహనాలు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అది కొద్ది చిన్న టోల్ గేట్ కావడంతో కూడా ప్రవేశించడానికి తక్కువ కంపార్ట్మెంట్లు ఇవ్వడంతో కూడా అక్కడైతే మాత్రం కొంత ఇబ్బంది అయితే చేయకుండా చెప్పుకోవచ్చు. దాంతో అక్కడైతే మాత్రం ఒక 2-3 కిలోమీటర్లు అయితే మాత్రం ట్రాఫిక్ జామ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ చిల్లగాల్ టోల్ గేట్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం ఆ అధికారులు అయితే మాత్రం పకడ్బందీగా ఏర్పాటు చేసి అక్కడ మాత్రం ప్రవేశించేది అన్ని విధాల ఏర్పాటు అయితే మాత్రం చేశారని చెప్పవచ్చు. దీంతో అయితే మాత్రం 12వ తేదీ వరకు అయితే మాత్రం ఈ రద్దీ ఇలాగే కొనసాగిద్దని చెప్పేది అయితే మాత్రం ఇటు టోల్ గేట్ యాజమాన్యాలు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. సంక్రాంతి పండగకు ఊరెళ్లే వారితో బస్టాండ్లు రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఇక ప్రైవేటు వాహనాల వరుసలతో హైదరాబాద్ శివార్ రోడ్లు రద్దీగా మారాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ ప్రత్యేకంగా బస్సులను నడుపుతోంది. ఇందుకు గాను ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ బస్టాండ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సంక్రాంతి సందర్భంగా 366 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. చెర్లపల్లి టెర్మినల్ నుంచి ఏపీలోని నర్సాపూర్, కాకినాడ, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు 59 ప్రత్యేక రైళ్లు వేశామని చెప్పారు. పండుగ నేపథ్యంలో విమాన ఛార్జీలు 3 రెట్లు పెరిగాయి.